కర్నూలులో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీపై విమర్శలు గుప్పించారు. అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమైతే వైసీపీ కుట్ర రాజకీయాలు చేస్తుందని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రైతులకు అన్నదాన సుఖీభవ పథకం అమలు చేస్తామని తెలిపారు. వైసీపీ పాలనలో ఒక్క డీఎస్పీ కూడా రాలేదని, కూటమి ప్రభుత్వం 148 రోజుల్లోనే డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. 2029 ఎన్నికల్లో వైసీపీని ప్రజలు తిరస్కరిస్తారని వ్యాఖ్యానించారు. రండి సార్. ఎవరు వీళ్ళంతా? కెమెరా ముందు సార్ 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 నానా అందరికీ నమస్కారం. ఎమ్మెల్యే గారు ఉన్నారు వెనక మేడం. Children,
కలిగించే వాళ్ళం అవుతాం కాబట్టి ఖచ్చితంగా మన లక్ష్యం ప్రజల అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం, అదేవిధంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు రికార్డు స్థాయిలో ప్రధానమంత్రిగా ఆయన ప్రజల అభిమానాన్ని కోరుకునేటువంటి దశలో ఈ యొక్క కార్యక్రమాన్ని వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరుగా కూడా ముందుగా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా పాత్రికేయ మిత్రులు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నా. వేదిక మీద ఇంకా మాట్లాడవలసినటువంటి ఇంకా ఇన్ఛార్జీలు చాలా మంది ఉన్నారు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు. సమయభావం దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే వివిధ నియోజకవర్గాల నుంచి ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. మళ్ళీ వీళ్ళందరూ కూడా భోజనాలు చేసి మళ్ళీ ఆ జిల్లాలకు వెళ్ళాలి కాబట్టి సమయభావాన్ని దృష్టిలో పెట్టుకునే అందరికీ అవకాశం ఇవ్వలేకపోతున్నందుకు క్షమించమని వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ, ఖచ్చితంగా రేపు మళ్ళీ నియోజకవర్గ స్థాయిలో ఎన్డీఏ కూటమి సభలు ఏర్పాటు చేయాలి కాబట్టి ఆ యొక్క నియోజకవర్గ స్థాయిలో జరిగేటువంటి ఎన్డీఏ కూటమి సభను ఇంకా 3 పార్టీలు కూడా ఉపయోగించుకునేటువంటి విధంగా అవకాశం తీసుకోవాలని సమయభావాలు ఇవ్వలేకపోతున్నందుకు వారందరికీ కూడా క్షమించమని మీ అందరినీ కూడా కోరుకుంటూ, ఈరోజు పెద్ద ఎత్తున కర్నూలులో ఈ సభా కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఉత్సాహంగా ఉత్తేజంగా తరలి వచ్చినటువంటి కార్యకర్తలు. ఎందుకంటే మనందరం కూడా చూస్తూ ఉన్నాం, ఈరోజు అభివృద్ధి సంక్షేమం దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే కుట్రలు కుతంత్రాలుగా ఈవేళ గొడ్డల పార్టీ ఈవేళ రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. నిత్యం అబద్ధాలు అసత్యాలతోటే రాజకీయాలు చేస్తున్నటువంటి గొడ్డల పార్టీ పట్ల ఈరోజు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఖచ్చితంగా మనందరి మీద కూడా ఉంది అని విషయాన్ని మీ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా.